సర్వమునకు కర్త నీవు సర్వ. హే హాయ్, అందరు ఎట్లున్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి మండే రోజు అనమాట. మండే రోజు అంటే సోమవారం రోజు ఆ శివుడికి చాలా ఇష్టమైన రోజు. అండ్ అలాగే ఆరుద్ర నక్షత్రం చాలా ఇయర్స్ తర్వాత ఒకసారి వస్తుందన్నమాట. ఈ డే మాస శివరాత్రి. అండ్ ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే మనం ఆ రోజు శివునికి అభిషేకం చేసుకుంటాం అనమాట. సో పొద్దున్నే పూజ అయితే చేసేసుకున్నాను ఇంట్లో. మా బాబు కూడా ఉండే ఆ రోజు. సో పిల్లల్ని మంచిగా ఫ్రెష్ అప్ చేసి స్కూల్కి కూడా టైం అవుతుంది కదా, అంతకంటే ముందే మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో పనులన్నీ వేసుకున్నాను. ఆ తర్వాత వాళ్ళు లేచిన తర్వాత టెంపుల్కి తీసుకెళ్ళాను. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ టెంపుల్కి వెళ్ళాలన్నా ఇంట్లో మాత్రం పూజ చేసుకోవాలి కదా. సో మండే అండ్ చాలా స్పెషల్ డే కాబట్టి ప్రసాదం కూడా ప్రిపేర్ చేశాను దేవుడికి పెడదామని. ఇంట్లో దీపం పెట్టిన తర్వాతనే మనం బయటకు వెళ్ళాల్సింది. అంటే నేనైతే ఇలా అనుకుంటాను, ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతనే బయటకు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని. సో ప్రసాదం ప్రిపేర్ చేశాను. ఆ తర్వాత దేవుడి గదిలో దీపం పెడుతున్నాను అనమాట. మార్నింగే పూజ చేసుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా, నాకైతే అట్లా అనిపిస్తుంది. మరి మీకు? అంటే ఎన్ని పనులున్నా సరే పనులన్నీ ఫాస్ట్గా చేసుకొని పూజ చేసుకుంటే తర్వాత ఇంకేం పనులున్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు. స్పెషల్ ఏంటంటే చాలా ఇయర్స్ తర్వాత మహాశివరాత్రి అనే డే అండ్ మహాశివరాత్రి ఆరుద్ర నక్షత్రం. అంటే మనం ఆ రోజు అభిషేకం, మనకు నచ్చిన అభిషేకం ఏదైనా పండ్లతో కానీ, నెయ్యితో, పెరుగుతో, పాలుతో, నీళ్ళతో, ఇలా ఏ దానితో అయినా మనం ఆ శివయ్యకి అభిషేకం చేసుకుంటే చాలా మంచి జరుగుతుందనమాట. అంటే మార్నింగ్ అయినా చేసుకోవచ్చు, ఈవినింగ్, ఎవరి టైం ఎట్లా కుదిరితే అలా కదా. నేను పిల్లలు మార్నింగ్ మంచిగా ఫ్రెష్ అప్ అయి ఉంటారు కదా, మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతారు అని చెప్పేసి మార్నింగే టెంపుల్కి వెళ్ళి పాలతో ఆ శివయ్యకి అభిషేకం చేసుకున్నాము. అసలు ఎంత మంచి అనిపించిందో. మేము వెళ్ళినప్పుడైతే అక్కడ టెంపుల్లో ఎవ్వరు లేరు. అంటే వచ్చి వెళ్ళిపోయారా తెలియదు, ఇంకా వస్తున్నారా నాకైతే తెలియదు. మార్నింగ్ కాబట్టి ఆల్మోస్ట్ అందరు పనులు అయిన తర్వాతనే వస్తారు కదా టెంపుల్కి. నేను మార్నింగే కంప్లీట్ చేసుకున్నాను నా వర్క్స్ కాబట్టి అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆ పాపనైతే స్కూల్ యూనిఫామ్లోనే వస్తుంది, ఆటో తొందరగా వచ్చేసిస్తుంది, అలా అని యూనిఫామే వేసుకొని వచ్చేసే టెంపుల్కి అని చెప్పాను. ఎందుకంటే డైరెక్ట్ వెళ్ళగానే తినేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవచ్చు కదా, మళ్ళీ వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళాలంటే టైం పడుతుంది. గేట్ కూడా ఓపెన్ చేయాలి, చూసారా? అంటే మంకీస్ చాలా తిరుగుతాయి అనమాట టెంపుల్లో. పందులు గారు ఇంకా రాలేదనుకుంటా, అందుకని గేట్ క్లోజ్ చేశారు. అప్పట్లోపే మేము కొబ్బరికాయ తీసుకొని వచ్చాం బయట. మా పాప చూడండి, తనకి ఎవరు చెప్పారంట, నంది చెవులో మనం ఏం కోరికలు కోరుకున్నా చెప్పుకున్నాం అనుకోండి అవి నెరవేరుతాయని. నాకు ఎవరో చెప్పారని తన నంది చెవులు ఏమో చెప్తూ ఉంటే నేను సడన్గా వీడియో తీశాను అనమాట. సో అది నా దాంట్లో సేవ్ అయిపోయింది, ఒక మెమొరీ మంచిగా. సో టెంపుల్లోకి వెళ్ళాము. ఫస్ట్ వెళ్ళగానే దేవుణ్ణి మొక్కుకొని ఆ శివయ్యకి అయితే పాలాభిషేకం చేస్తున్నాం అనమాట. మా పాప చేసింది, బాబు చేశాడు, అలాగే నేను కూడా చేశాము. చూశారు కదా, పబ్లిక్ అయితే ఎవ్వరు లేరు. గుడి అన్న తర్వాత ప్రతి ఒక్కరు వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. బట్ మేము వెళ్ళినప్పుడు మాత్రం ఎవ్వరు లేరు. చాలా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా దేవుడికి అయితే అభిషేకం చేశామన్నమాట. చేసుకొని ఆ శివయ్యని మనసులో మంచిగా తలుచుకున్నాము. నేనైతే ఎప్పటి నుంచో అనుకున్నాను, అంటే ఆల్మోస్ట్ వైరల్ అవుతూనే ఉన్నాయి కదా ఇన్స్టాలో, మనకి చాలా మంది చెప్తున్నారు పంతులు గారు ఇలా చెప్పారు కదా అనేసి నేను ఎప్పటి నుంచో అనుకున్నాను అనమాట. ఆ రోజు కంపల్సరీ ఆ శివయ్యకి అభిషేకం చేసుకోవాలి అని. సో అభిషేకం అయితే మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను, చేసేసాను. పిల్లలతో కూడా అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళకి స్కూల్ టైమింగ్స్ ఉంటాయి కాబట్టి వెళ్ళను అనుకున్నాను. కానీ పిల్లలతో పాటు నేను కూడా ఆ శివయ్యకి పాలాభిషేకం చేశామన్నమాట. పాలాభిషేకం చేసిన తర్వాత మేము తీసుకెళ్ళిన పసుపు కుంకుమలు అయితే చల్లాము. ఆ తర్వాత దేవుడికి పువ్వులు తీసుకెళ్ళాము ఇంట్లో నుంచి. ఆ పువ్వులు పెట్టేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మేము మళ్ళీ ఇంటికి వెళ్ళామన్నమాట. మనసు అయితే ఎంత ప్రశాంతంగా ఉందో. ఎప్పుడూ నేను చెప్తూ ఉంటాను కదా, మనకి ఇంట్లో పీస్ఫుల్గా మనం పూజ చేసుకున్నామంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అని. సేమ్ అలానే ఆ శివుడి గుడిలో కూడా నేను ఆ రోజు ప్రశాంతంగా చేసుకున్నాను. సేమ్ ఇలానే శివరాత్రి రోజు కూడా ఫస్ట్ పూజ నేనే చేశాను ఆ శివయ్యకి. నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే మనం అనుకుంటాం కానీ అవుతుందో కాదో అని అనుకుంటాం కానీ అనుకున్నవి ఆ రోజు పర్ఫెక్ట్గా అయ్యాయి అనుకోండి, అబ్బా ఎంత పీస్ఫుల్గా ఉంటుంది కదా. మరి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.